పోలీసులపై మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆగ్రహం. మరోవైపు నీలోఫర్ కేఫ్ కు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ క్యాన్సిల్. భోపాల్లో పాక్ ఉగ్రవాది కార్యకలాపాలు. గోల్కొండలో బావను చంపిన బామ్మరుదులు. ఈ వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సంగతి చూస్తా, లేదంటే నా పేరు మార్చుకుంటా అంటూ ఫైర్ అయ్యారాయన. గడ్లాపూర్ భూ బాధితుల ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి పరిగి వస్తుండగా రంగాపూర్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఘటనతో ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రముఖ నీలోఫర్ భవనంపై ఫైర్ శాఖ తనిఖీలు చేపట్టింది. ఇటీవలే భవనాన్ని తనిఖీ చేసిన అధికారులు భవనం పై అంతస్తులో ఎలాంటి అనుమతులు లేకుండానే రెస్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ వెంటనే స్పందించి నీలోఫర్ కు జారీ చేసిన ఫైర్ ఎన్ఓసీని సస్పెండ్ చేశారు. భవనంలో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రతా ప్రమాణాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఇతర అనుమతులపై కూడా అధికారులు సమగ్రంగా పరిశీలించారు. నగరంలోని ప్రముఖ వాణిజ్య భవనాల్లో భద్రతా నిబంధనల అమలుపై ఫైర్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యప్రదేశ్ భోపాల్లో ఏటీఎస్ కీలక ఆపరేషన్ చేసింది. పాకిస్తాన్ నెట్వర్క్ తో సంబంధాలున్న యువకుడిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. నిందితుడు మొహమ్మద్ ఫరాజ్ అలియాస్ ఖలీద్ సైఫుల్లాగా గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద భావజాల ప్రచారం చేసినట్టుగా గుర్తించారు. నిందితుడు ఫరాజ్ దేశ వ్యతిరేక ఆలోచనలను వ్యాప్తి చేస్తున్నట్టుగా ఏటీఎస్ గుర్తించింది. నిందితుడి స్థావరంలో సోదాలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు. యూఏపీఏ సెక్షన్ 13 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ బి సెక్షన్ 18 కింద కేసులు నమోదు చేశారు. ఫరాజ్ పాకిస్తాన్ లింకులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కోణంలో ఏటీఎస్ విచారణ కొనసాగుతోంది.